రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ని ఇంట్రొడ్యూస్ చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఇదే రాజశేఖర్ రెడ్డి అండ్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబం, అలాగే రాజశేఖర్ రెడ్డిని సపోర్ట్ చేసేటటువంటి బ్యాచ్. వీళ్ళంతా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దుతా ఉండేటటువంటి ఒక తప్పుడు ప్రచారం. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన ఈ కాలంలో అదే తప్పుడు ప్రచారాన్ని గట్టిగా రుద్దాలని ప్రయత్నం చేసి దెబ్బలు తింటా ఉన్నారు ఈ పేటీఎం పెయిడ్ బ్యాచ్. అలాంటి ఒక పేటీఎం పెయిడ్ బ్యాచ్ గాడే ఈ శివారెడ్డి అంట. ఈడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త, పేటీఎం గాడు. ఈడు ఏం అడుగుతాడంటే, హే గ్రోక్, ఎక్స్ప్లెయిన్ దిస్ ఇండివిజువల్ హూ ఇంట్రడ్యూస్డ్ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగాడు. అంటే అరే బాబు గ్రోక్గా, ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవడు, కొంచెం వీళ్ళందరికీ చెప్పు అని చెప్పేసి ఈడు చాలా కాన్ఫిడెంట్గా అడగడం జరిగిందనమాట. ఫైనల్గా గ్రోక్ గాడు ఏం కన్ఫెస్ చేశాడంటే, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేసింది నారా చంద్రబాబు నాయుడు 2002 సంవత్సరంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ గ్రోక్ గాడు. మీకు కూడా ఆశ్చర్యంగానే ఉంది కదా, అదేంటి ఫీజు రియంబర్స్మెంట్ నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా అని. ఎస్, వాస్తవం. 2002-2003 విద్యా సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇదే మాటని మేము గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ చెప్తానే ఉన్నాం. బాబు, ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి మస్తిష్కంలో నుంచి వచ్చింది కాదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు 2002-2003 విద్యా సంవత్సరంలో ఎస్సీల కోసం బీసీలో ఉన్నటువంటి కొన్ని కేటగిరీల కోసం తీసుకొని వచ్చినటువంటి పథకం. అదే ఈ గ్రోక్ గాడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఏమనంటే,